90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. భార్య పుట్టింటికి వెళ్తే ఇదే వీడియోని పార్ట్ 1 పార్ట్ 2 కింద చేద్దామండి. 100 కూడా చేసుకోవచ్చు, 100 ఎపిసోడ్లు చేయొచ్చు, అన్నీ ఉన్నాయి. భార్య పుట్టింటికి వెళ్తే ఏం జరుగుతుంది, పుట్టింటి నుంచి రాకపోతే ఏం జరుగుతుంది, అదే సినిమా ఉంటుంది కదా పెళ్ళాం ఊరు వెళ్తే, అలాంటి ఎపిసోడ్స్ బోల్డ్ ఉంటాయి. అదే. సో ఫస్ట్ పార్ట్, కొంతమంది అంటే హస్బెండ్స్ కూడా ఫ్రీడమ్ కోరుకుంటారు, ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని చెప్పేసి చూసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అది పార్ట్ 1 కింద తీసేసుకుందాము. పార్ట్ 2, కొంతమంది భర్తలు భార్య ఊరు వెళ్తే తట్టుకోలేరండి. అంటే ఆ సెకండ్ కూడా వాళ్ళు ఇమాజిన్ చేసుకోలేరు, సాయంత్రానికి ఇంటికి రావాల్సిందే. అంటే కొంతమందికి భార్యలకి ఏమవుతుంది అంటే మెంటల్లీ బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ప్రేమ మంచిదే కానీ అతి ప్రేమే ఉంటుంది కొంతమంది దగ్గర, భర్త దగ్గర. అంటే ఏది తప్పు పట్టాలి, ఏది తప్పు పట్టలేను అటువంటి విషయాలు కూడా ఉంటాయి అందులో. సో పార్ట్ 1 తీసుకుందాము. పెళ్ళాం ఊరు వెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారు, ఏంటి, అండ్ దానివల్ల జరిగేటువంటి అనర్థాలు ఏ విధంగా ఉంటాయి అనేది మాట్లాడుకుందాం. అంటే పాపం వాళ్ళకి లాభాలు, మీరు అనర్థాలని మాట్లాడుతున్నారు. ఎవరికి అనర్థం, భార్యకా భర్తకా? భార్యకి. అది క్లారిటీ ఇవ్వండి. భార్యకి అనర్థాలు అనండి బాగానే ఉంటుంది, కానీ అంత అనర్థాలు ముంచుకొచ్చేంత సిచ్యుయేషన్లు బహుశా భర్తలు తేరండి. వాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. భర్త చాలా తెలివిగలవాడు. ప్రపంచంలో అత్యంత తెలివైన జీవి ఏదన్నా ఉందంటే భర్త మాత్రమేనండి. అంటే ఒక హంతకుడన్నా సరే ఎక్కడో చోట ఆ ఆధారాలు వదిలి దొరికిపోతాడేమో కానీ భర్త అనేటటువంటి పదార్థం మాత్రము ఎక్కడా కూడా దొరకదనమాట. ఆ యొక్క టాలెంట్ భర్తలకు మాత్రమే భగవంతుడు ఆ యూనివర్స్ నుంచి తీసి మరీ ఇచ్చాడనమాట. సో యు ఆర్ బ్లెస్డ్, ఆల్ ఆఫ్ యూ. ఓకే. నష్టాలు అని అన్నారు. నష్టం ఎవరికి నాగరాజు గారు? నా భార్య పుట్టింటికి వెళ్ళింది, పెళ్ళాం ఊరు వెళ్తే గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. ఓకే. ఆవిడ మానసికంగా చాలా క్షోభపడుతుంది. ఈయనకి బాగా క్షణకాల సుఖాలేమో, లేకపోతే టెంపరీ సుఖాలు దొరకచ్చు, కానీ పర్మనెంట్గా ఊజులో ఊబులో చిక్కుకునేవాడు వీడే. చెప్పమంటారా? ఆవిడ మా ఆవిడే అనాలా, లేకపోతే ఆ ఇద్దరి మధ్య అనే పేర్లు పెట్టాలా? అటు మధ్యలో ఇటు మధ్యలో రెండు దరువు పడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని టిపికల్ క్యారెక్టర్స్ ఉంటాయి నాగరాజు గారు, వాటి గురించి చెప్తా. ఓకే. రోజు భార్య ఇంట్లో ఉంది, నాలాంటి భార్య ఇంట్లో ఉందనుకోండి, అంటే స్కూల్ హెడ్ మాస్టర్ పోస్ట్ కదా మాదంతా కూడా. అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఆ సమాజానికంతా శుద్ధులు చెప్పుకుంటూ తిరిగే వాళ్ళం. బహుశా మేము కూడా కొద్దో గొప్ప ఆ గిరిగీసుకొని నిలబడేవాళ్ళం కదా. నాలాంటి భార్య ఊరు వెళ్ళింది అనుకోండి సార్, నాలాంటి భార్య ఉన్నటువంటి భర్త పొద్దున్న టెన్షన్గా 6 o'clock కల్లా నిద్రలేస్తారండి, 6:10 కల్లా కాఫీ తాగేస్తారండి, 6:30 కల్లా పేపర్ చదివేస్తారండి, 7:30 కల్లా రెడీ అయిపోతారు, 8 o'clock కల్లా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, 8:30 కల్లా కార్ బయటికి తీస్తే 9 కల్లా ఆఫీస్లో ఉంటారండి. ఓకేనండి. సాయంత్రం 7:30, 8:30, 9:30 తర్వాత ఇంటికి వస్తారండి. అప్పుడు ఏమవుతుందండి, భోజనం మాత్రమే చేస్తారండి, ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటారండి. అదే ఇలాంటి భార్య ఊరెళ్ళింది అనుకోండి సార్, తను దుంపదగా 6:30 అయినా నిద్ర లేవరండి, 7:30 అయినా నిద్ర లేవరండి, 9:30 అయినా నిద్ర లేవండి. పాపం ఏ పని మనిషికో, లేకపోతే ఆడపడుచుకో, పక్కనే ఉండే తోడుకోడలకో, లేకపోతే ఎవరికైనా అప్పచెప్పి వెళ్ళింది అనుకున్నాం, కొంచెం కాఫీలు టీలు ఇవ్వండి అమ్మా, ఇదమ్మా అనగానే ఈ భార్యకి ఫోన్ వచ్చేస్తుంది. అమ్మ పొద్దున్న 6ంటికే అన్నయ్య గారు లెగుస్తారని నువ్వు చెప్పావు, కానీ ఇప్పటికి 3 సార్లు తలుపు కొట్టినా ఇప్పటివరకు తీలేదమ్మా, ఏందో కంగారుగా ఉంది. అప్పుడు ఈ భార్య వీడియో కాల్ చేస్తారనమాట. ఎండో అమ్మో మా ఆయన ఏమైపోయాడు, ఏం పాడు అని చెప్పేసి. అప్పుడు అనేసి 10ంటికి నావలిచ్చుకుంటూ బెడ్ మీద నుంచి వీడియో కాల్ మాట్లాడతాడు ఆయన. ఏంటండి తలుపులు తీయటం లేదు అని అంటే, నిద్రపోతున్నాను, నిద్ర వచ్చింది ఇంకా లేగలేదు అని అంటాడు. అయ్యో మా ఆయన అలసిపోయినట్టున్నాడు, అదేంటండి ఆఫీస్కి వెళ్ళరానంటే, వెళ్తాలే అంటాడు అన్నమాట. అయ్యో కాఫీ తీసుకొచ్చారండి పక్కింటి పిన్ని గారు మీకోసం, ఇప్పటిదాకా తలుపు కొట్టారండి మీరు తీయలేదంటారంటే, వద్దులే రేపటి నుంచి కాఫీలు ఇవ్వద్దని చెప్పు, నేను పెట్టుకుంటాలే అని మాట్లాడతాడు అనమాట. అంటే అయ్యో మా ఆయన చూడు ఎంత అడ్జస్ట్ అవుతున్నాడో, కాఫీ ఆయన పెట్టుకోవడం నేర్చేసుకున్నాడు. ఓకే, అది అయిపోద్ది. తర్వాత సాయంత్రం లంచ్ పాపం 7:30 కల్లా పాపం ఆ అబ్బాయి వచ్చేస్తాడేమో, పాపం పెడదామని ఈ పక్కింటి పిన్ని గారు పాపం ప్రిపేర్ అయిపోయో, లేకపోతే పక్కనే ఉన్నటువంటి ఆడపడుచుల కంటే వీళ్ళ యాటిట్యూడ్లు తెలిసిపోతాయి కాబట్టి ఇది ఉంటుంది.
7 వీళ్ళు వంట చేసేసి, పాపం వీళ్ళు 8 వంట చేసుకునే వాళ్ళు కూడా వీళ్ళ కోసం 6:30, 7 వంట చేసేసి తీసుకెళ్దామని ట్రేలో అన్నీ పెట్టుకుని వెళ్ళినా తాళం వేసి ఉంటుంది, తాళం తీసి ఉంటుంది. 10:30కో 9కో వస్తారు. అప్పుడు గబగబా ఇంట్లో ఉన్న బాబాయ్ గారు వెళ్ళి, ఏంటి బాబు ఇందా నుంచి అన్నం తింది కానీ ఇప్పుడు దాకా ఉన్నావా, తీసుకొస్తాను అని అనగానే, వద్దులేండి అంకల్ నేను తినేసి వచ్చాను బయట అని చెప్పేసి అని మాట్లాడతాడు అనమాట. అయ్యో ఇదేంటి అనుకొని సరేలే ఓకే అని చెప్పేసి అని వాళ్ళు వదిలేస్తారు. అలా ఒకసారి జరిగింది. పిన్నిగారు మళ్ళీ రెండోసారి ఈవిడ మళ్ళీ ఊరెళ్ళింది, మళ్ళీ అదే జరిగింది. ఈవిడ ఇంట్లో ఉన్నప్పుడు, ఏమండి వాళ్ళ ఆదివారం కదా ఇంట్లో ఉండొచ్చు కదా పలానా చోట, లేదు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, పలానా పని ఉంది, ఇవాళ వెళ్ళకపోతే పలానా కాంట్రాక్ట్ పోతుంది, ఇవాళ వెళ్ళకపోతే మా బాస్ అంటే ఆదివారం కూడా బాస్ వచ్చేస్తాడనమాట వీళ్ళకి. ఈయన భార్య ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో వీళ్ళు సచ్చినా ఉంటారప్ప. పెళ్ళాం ఊరెళ్ళిందా దాని దుంపదకి ఇండ్లు తప్ప కదలరబ్బా. నేను అలాంటి దానికి డౌట్ వచ్చింది, ఇది ఏందబ్బా ఇంటికి ఇంట్లో నుంచి నేను ఇంట్లో ఉంటేనేమో ఈడు పొద్దున్నే 8:30కే పరుగులు పెడతాడు, ఇంట్లో లేకపోతే 10:30 ఓ రోజు చొక్కా పట్టుకుని అడిగింది అనుకుందాం. ఏం తమాషాగా ఉందా, మొన్న 10 రోజులు ఊరు వెళ్తే 10 రోజులు 10:30కి వెళ్ళావు, ఆఫీస్కి 11ంటికి వెళ్ళావు, అంతకుముందు 4 రోజులు వెళ్తే అట్టాకే వెళ్ళావు, ఏంది సంగతి? పక్కింటి పిన్నిగారు బాగా పసి కడతారు అబ్బాయి. చెప్పి, అమ్మాయి నువ్వు ఇంట్లో ఉంటేనేమో 8:30కే వెళ్తాడు అమ్మాయి, బూట్లు వేసుకుని సొక్కా వేసుకుని కోట్లు వేసుకుని, ఇదేంది నువ్వు లేకపోతే ఇంట్లోనే ఉంటాడు అబ్బాయి, ఎప్పుడుకో వెళ్తాడు, మళ్ళీ రాత్రికి ఏమో ఎప్పుడుకో వస్తాడు అని మాట్లాడుతుంది అనమాట. తొందరగా వచ్చేస్తాడు, 7ంటికే వచ్చేస్తాడు. చొక్కా పట్టుకుని అడిగింది ఏంది సంగతి అని. అప్పుడు పాపం ఆయన పారిపోలేక, లేకపోతే తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటాను సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయో అప్పుడు ఏం చెప్తాడు అని అంటే, నీ బొంద నువ్వు ఇంట్లో ఉంటే నీ టార్చర్ తట్టుకోలేక, నీ క్రమశిక్షణ తట్టుకోలేక నేను పారిపోతా, నువ్వు ఇంట్లో లేకపోతే మనశ్శాంతిగా ఉంది కాబట్టి నేను ఇంట్లో ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తున్నా, నా నిద్రను కానీ ఇంటిని కానీ తిండిని కానీ అన్నింటినీ, తిండి లేకపోయినా పర్వాలేదు కానీ శాంతతని నేను మెయింటైన్ చేస్తున్నానంటే అప్పుడు కడుపు ఎంత కాలుతుంది నాగరాజు గారు ఒక్కసారి చెప్పండి. అంటే అప్పుడు భార్య రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, అంటే ఇక్కడ 2 క్యారెక్టర్లు ఉంటాయి. అరే నేను స్ట్రిక్ట్గా ఉంటున్నాను అని అంటే వీళ్ళ కోసమే కదా, అవును, నేను టైంకి ఉండండి మంచి చెప్తున్నానంటే వీళ్ళ కోసమే కదా, వీళ్ళెందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ఒక బాధ. అంటే వీళ్ళని సమాజానికి బూచిగా చూపించేస్తారనమాట. అవును, ఏంటి అమ్మో పెళ్ళాం అంటే అస్సలు పడదు, లేకపోతే భార్య అంటే అస్సలు ఇది ఉండదు, పెళ్ళాం ఉంటే ఒక్క నిమిషం ఇంట్లో ఉండడమో ఉండనివ్వదు అనే స్థాయికి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే భార్య లేనప్పుడు ఇంట్లోనే ఉంటాడు కదా. అంటే ఇది ఏదో చేస్తుంది ఇంట్లో, ఇది వాడిని నిద్రపోనివ్వట్లేదు, ఇది వాడిని కూర్చొనివ్వట్లేదు, ఇది వాడిని సతాయించేస్తుంది, అందుకని పెళ్ళాం పోరపడలేక కొంపల నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు అనేటటువంటి ఒక చెడు భార్య మీద పడిపోతుంది. ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ భార్యలను తీసుకుందాం. నిజంగానే ఇంట్లో ఉన్నాడు అని అంటే, ఏమండి మీ అత్తయ్య గారు చూసారా పొద్దున్నే పాపం ఆడు కాఫీ ఇవ్వే అని పిలుస్తాడని అనుకుందాం, లేకపోతే పక్కనే పడుకుంటుంది, 7ంటికైనా లేపుతుంటాడు, లేవే కాఫీ ఇవ్వే అని చెప్పేసాను. లెగుస్తాలే రాత్రి అంతా లేట్ అయింది పడుకుంటున్నాను నేను, కొంతసేపు ఆగి లెగుస్తాలే. ఈలోపు వాళ్ళ అమ్మ కాఫీ పెట్టుకొని వస్తుంది, కాఫీ పెట్టుకున్నాక దాన్ని సర్ర లెగుస్తుంది. అంటే నేను ఏమన్నా కాఫీ మీ అమ్మ ఇస్తే తాగుతావా నువ్వు అంటే, నేను లెగను, ఇది లెగవదు 7:30 దాకా. ఓకే 7:30 దాకా లేకపోతే వాడికి 6ంటికే పాపం కాఫీ తాగాలని నాలుగు తగలాగేస్తూ ఉంటుంది. ఏం చేస్తాడు పాపం వాళ్ళ అమ్మేమో చూసి నా కొడుక్కి కాఫీ ఇద్దాంలే అని చెప్పి తీసుకొచ్చి కాఫీ ఇచ్చింది పొరపాటున అనుకుందాం, ఇది శివంగల్లే లెగుస్తుంది. నా బతికింతే, నేనింతే, మీ అమ్మ నువ్వు ఒకటే, మీ అమ్మ ఇంతే, నన్ను నాశనం చేసేస్తున్నారు. ఎమ్మటే పుట్టింటికి ఫోను, ఫ్రెండ్కు ఫోను, లేకపోతే బోర్ నేర్చుకుంటూ కూర్చోటమో, ఇక యుద్ధం షురు. ఎమ్మట ఒక్క గెంతుతాడండి మగుడు బాత్రూంలోకి, గెంతేసి గబా రెడీ అయిపోయి చలో టిఫిన్ బాక్స్ వాళ్ళ అమ్మ కట్టించినా కూడా వద్దది, ఆఫీస్లో తింటా, ఎందుకంటే ఆ 10 నిమిషాలు ఇంకేం టార్చర్ చూడాల్సి వస్తుందో, ఇంకెంత చూడాల్సి వస్తుందో, అది ఒక విషయం. అయితే ఇంకొక క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట, కంప్లైంట్ బాక్స్లు ఉంటాయి. పొద్దున్నే లేవగానే, ఏమండి నిన్న చూసావా వాడు హోంవర్క్ చేయలేదు, వాడు అసలు మాట వినట్లేదు, నీకు తెలుసా, అమ్మో ఆడపిల్లని కన్నానన్న మాటే కానీ అసలు అని పిల్లల గురించి కంప్లైంట్లు మొదలు పెడతారు. పిల్లల గురించి కంప్లైంట్ పెడితే బాగానే ఉంటుంది. మీ అమ్మ చూసారా ఫోన్ చేయలేదు 4 రోజుల నుంచి, అదేంటే మొన్న చేస్తే అరిచావు కదే, రోజు ఎందుకు చేస్తున్నావు అని విసుక్కున్నావు కదా, అయితే అంటే రోజు విసుకుంటున్నాను కదా అని అంటే చేయటం మానేస్తారా, అంటే నేను మనిషిని కాదా, నాకు విలువ లేదా, మొదలు పెడుతుంది. మీ తోడుకోళ్ళు అట్లా, మీ ఆడపడుచు ఇట్లా, మీ వదిన గారు ఇట్లా, మీ మరదలు ఇట్లా, లేకపోతే మీ ఆఫీస్ ఇట్లా, అది ఇట్లా,
సెల్ ఫోన్లో మొన్న మెసేజ్ చూసా, ఈ మెసేజ్ ఎందుకు డిలీట్ చేశారు, ఇది ఎందుకు డిలీట్ చేశారు, ఆ డిలీటెడ్ మెసేజ్ అని ఉంది. అసలు వీళ్ళ సాంకేతిక పరిజ్ఞానం అంతా మొగుడి మీద స్పైయింగ్ పెట్టేసి వీళ్ళు మానసిక భద్రత లేకుండా పోతుంది వీళ్ళకి, బ్రెయిన్కి. అవును, నాకు అర్థం కాక అడుగుతాను, వాడు సెల్ ఫోన్లోకి వెళ్ళిపోయి నాకు ఒక్కొక్కరు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇన్నున్నాయా, ఓయ్ నేనెందుకు నేర్చుకోలేదు, నేర్చుకోలేదు కాబట్టి నేను మనశ్శాంతిగా ఉన్నాను. వాళ్ళ వాట్సాప్లో ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎన్ని మెసేజ్లు డిలీట్ చేశారు, ఏ టైంకి ఏ మెసేజ్ వచ్చింది. ఒకళ్ళైతే ఇంత పెద్ద చిట్టా పట్టుకొచ్చారండి, 2000 పేజీలు తెలుసా. ఏ రోజు ఏ మెసేజ్ వచ్చింది, ఏది వచ్చేసింది, అవి మొత్తము ప్రింట్అవుట్లు అనమాట. నేను ఒక్కసారి ఇట్లా చూసి ఏం చేసుకుంటావమ్మా అని అడిగాను. అసలు ఈ ఆధారాలు దేనికి ఉపయోగపడతాయి, నీ పిచ్చిదానిలాగా నువ్వెందుకు ఇది చేస్తున్నావు, వాడు తప్పే చేస్తున్నాడు, వాస్తవం నేను ఒప్పుకుంటా, నాకు అక్కడ కనిపిస్తున్నాయి మెసేజ్లు. ఒక 4 మెసేజ్లు చాలమ్మా, 2000 పేజీల మెసేజ్లా. పిచ్చిదానా, నీ మెంటల్ టార్చర్ నీకు ఎంత పెట్టుకున్నావు, నీకు నువ్వు ఎంత పెట్టుకున్నావు, ఆ పేజీలు చెప్తున్నాయి. నిన్ను నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసుకున్నావు, నీ ఆరోగ్యాన్ని కానీ నువ్వు కానీ ఎంత నిర్లక్ష్యం చేసుకున్నావు. 4 చాలమ్మా మెసేజ్లు, వాడేంటనేది ప్రపంచానికి చెప్పడానికి. ఇలాంటివి చేయొద్దు. కొంతమంది ఏం చేస్తారు అనంటే అవి పట్టుకొని సతాయింపు, అది ఎందుకు మెసేజ్ డిలీట్ అయింది, ఇదెందుకు అయింది, ఆడిపోతాడు. ఆడు నిజంగానే తప్పులు చేస్తున్నాడు అనుకో, ఎందుకు వచ్చిందిరా దీనికి, నేను దీని నోటికి బలవ్వాలి, దీనికి నేను ఎక్కడ దొంగలాగా అయిపోతానా అని చెప్పేసి అని ఇమ్మీడియట్గా జంప్ బయటికి పోతాడు. ఊరు వెళ్ళింది అనుకోండి హ్యాపీ, పెళ్ళాం ఊరు వెళ్తే మానసిక ప్రశాంతత, వీటన్నిటి నుంచి తప్పించుకోవచ్చు. ఇంకొకటి మీరు అడిగారు, పెళ్ళాం ఊరు వెళ్తే చాలామందికి రెక్కలు వచ్చేస్తాయి, చాలామందికి రెక్కలు వచ్చేస్తాయి. ఇల్లంతా ఎలా ఉంటుంది అని అంటే సాయంత్రం రవంగానే గాజు గ్లాసులు గలగల్లాడిపోతాయి. ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, అప్పటి వరకు ఒక్క ఫ్రెండ్ను కూడా చూడదు మొగుడికి వెనకమాల. అట్లాంటిది ఊరు వెళ్ళింది అనగానే 25-30 మంది వచ్చేస్తారు. ఆ ఇల్లు కాస్త బార్ అయిపోద్ది, పేకాట క్లబ్ అయిపోద్ది, ఇంకొకటి అయిపోద్ది. ఏమండి, అసలు భార్య ఉన్నప్పుడు పాపం దానికి నచ్చింది ఇష్టమైంది ఏదన్నా చేసుకుందామని అడిగితే వీడికి ఇష్టం ఉండదు, ఎందుకంటే బయట తినేసో మొగుడికి ఇష్టం లేదు కదా అని గమ్మున ఉంటుంది. అది ఏమో కానీ ఒకడేమో కిచెన్లో నుంచొని చికెన్ కూర వండుతూ ఉంటాడు, ఇంకొకటి మటన్ ఫ్రై ఎలా చేస్తే బాగుంటుందో ఇంకొకటి ట్రై. వీళ్ళందరూ ఇంట్లో పచ్చి మంచి నీళ్ళు కూడా తనకి తాను తీసుకోరండి బాబు భార్య దగ్గర నుంచి. కానీ ఈ గ్యాంగ్ అంతా ఒక చోటకు వస్తే ఒకళ్ళు చికెన్ బిర్యానీలు చేస్తారు, ఒకళ్ళు మటన్ కర్రీ వండుతారు, ఇంకొకళ్ళు ఏమో ఆ స్టఫ్ ప్రిపేర్ చేసేస్తాడు. దీని దుంపదగా ఒక్కొక్కళ్ళు ఎన్ని టాలెంట్లు ఉంటాయో అన్ని భలే కనిపించేస్తాయి. 25 క్యారెక్టర్లను చూస్తాం అనమాట. ఉత్తమోత్తమైన భర్తలు వీళ్ళు కనుక ఆ పనులు ఇంటో టాలెంటెడ్ కదా. ఎన్ని టాలెంట్స్ చూస్తామో మనం అక్కడ. అరే భార్యకి చేస్తే మీ కాళ్ళ దగ్గర పడి ఉంటుంది కదరా, చెయ్యరో, అక్కడ మాత్రం వచ్చేస్తారు. ఒక్కరోజు మొత్తం గడిచిపోయింది, 2వ రోజు 5ంటికి మొదలవుతుంది, 3వ రోజు దాని దగ్గర మధ్యాహ్నం 2ంటి నుంచే మొదలైపోతుంది, 4వ రోజు అక్కడి నుంచి భార్య కొంచెం కాస్త పాప అమాయకురాలు అనుకోండి, ఫోన్ చేసి యాండి నేను రేపు పొద్దున్న బస్సుకి దిగుతున్నానే వాళ్ళ రాత్రికి ఎక్కుతా అనగానే టక 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 రాత్రి 12ంటికల్లా మొత్తం ఎక్కడ అరే మా ఆవిడ ఎక్కడ వస్తువు అక్కడ పెట్టిందో దాని పంపదగా, దానికి మహా అనుమానం ఎక్కువరే, ఎక్కడ వస్తువు అక్కడే అంటే ఫోటోలు తీసుకొని పెడతారనమాట. ఇల్లు ఎలా ఉంది అని ముందే ఒక వీడియో తీసుకొని మళ్ళీ అక్కడ వస్తువులు అక్కడ పెట్టేసి మళ్ళీ ఈడే కర్ర పుచ్చుకొని ఊడ్చేస్తూ ఉంటాడు, ఒకటి కర్ర పట్టుకొని ఊడుస్తాడు, ఒకడేమో తుడుస్తాడు, ఇంకోటి చేస్తాడు, ఇంకొకటి గిన్నెల్లో ఉంటాడు. మళ్ళీ ఇంట్లో వాడు కనీసము గ్లాసు తాగినటువంటి కాఫీ కప్పును కూడా ఇక్కడ పెట్టాడు, ఇలా పట్టుకుంటాడు, భార్య వచ్చి ఇలా పట్టుకోవాలన్నమాట. అలా అంటాడు, ఎంగిలికి పళ్ళాలు కడిగేస్తాడు, ఇక్కడ గిన్నెలన్నీ తోమేస్తాడు. ఎందుకంటే అర్ధరాత్రి 12 ఎవరు దొరకరు కదా వీళ్ళకి. అన్నీ చేసేసి ఇల్లు నీట్గా పెట్టేసి అగరబత్తీలు వెలిగించేసి కూర్చుంటాడు మామూలు. ఏంటంటే అప్పుడు భార్య అనుకుంటుంది పొద్దున్నే తలదింగానే అగరబత్తీలు వాసన వస్తుంది అనమాట. అబ్బమ్మా ఆయన ఇల్లు ఎంత నీట్గా పెట్టాడు, ఎంత నేనంటే ఏరా ఇల్లు ఎంత స్మెల్ వస్తుందా బాగా నడతాడు. ఈ పిచ్చిబొండ ఏమనుకుంటుంది అగరబత్తీలు స్మెల్ వస్తుందేమో. వాడు సెకండ్ క్వశ్చన్ ఏం వేస్తాడు, వాడు రాత్రి 12 దాకా 3 రోజుల నుంచి ఏం చేశాడో ఆ గబ్బ ఎక్కడ వచ్చేస్తున్నారని వాడి టెన్షన్ వాడి మనసులో ఉండిపోతుంది అనమాట. చెక్ చేసుకుంటానైతే ఈ పిచ్చబొండ అగరబత్తీలు భలే ఉన్నాయండి, ఎక్కడి నుంచి తెప్పించారు, బాగున్నాయండి, ఇల్లు నీట్గా పెట్టారు, ఎప్పుడు ఇలాగే ఉన్నాడు, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి అని అయిపోయిందా. ఒకరోజు మళ్ళీ ఊరెళ్ళిందబ్బా. ఊరెళ్ళిన తర్వాత అక్కడెక్కడో వాళ్ళ తమ్ముడితోటో లేకపోతే వాళ్ళ అక్కతోటో లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నతోటో గొడవ వచ్చింది.
ఛీ దొంపదాగా పుట్టింటికి మళ్ళీ గడప తొక్కితే నా చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పేసి గబా గబా సర్దేసుకుంది. బస్ స్టాండ్కి వచ్చి కూర్చుంది. ఫోన్లు గీళ్ళు ఏం లేదు, అంత ఆ మైండ్ అంతా గొడవ మీద తిరుగుతోంది. వచ్చింది బస్ స్టాండ్లో వచ్చి కూర్చుంది, లేదా కార్ అనుకో తీసింది, నడురా ఇంటికి పదరా అని చెప్పేసి అనింది. రైహని ఇంటికి వచ్చేసింది. సడన్గా ఆల్ ఆఫ్ సడన్ మధ్యాహ్నం బయలుదేరంగానే రాత్రి 10 బెల్లు కొట్టింది. మొగుడు గారు ఏం ఊహిస్తారు, అప్పటికి ఏదన్నా ఆర్డర్ చేసి ఉంటే ఆర్డర్ ఏమన్నా వచ్చిందేమోనని చెప్పేసి హ్యాపీగా జాలీగా పోయి అరే వచ్చిందిరా ఇంకొకటి అని చెప్పి తీయంగానే వాడు బెక్క చిక్కిపోయి ఫ్రిడ్జ్లో పెట్టిన కోడి దీనికి లాగా నిలుక్కుపోయి ఉంటాడనమాట. అప్పుడు వస్తుంది ఈవిడికి ఫ్రాగ్నెన్స్ అనమాట లోపల నుంచి. మొగుడు అడుగుతాడు ఫస్ట్లో, ఏరా స్మెల్ వస్తుందా స్మెల్ వస్తుందా అంటే అప్పుడు వస్తుంది ఆ స్మెల్ అనమాట. ఒక్కసారి చూడంగానే మిగిలిన అన్ని శవాలు బెక్క చిక్కుకున్నట్టు బిజుక్కుచుంటాయి లోపల ఉన్న 25 శాల్తీలు కూడా. ఇక చూడండి ఏమవుతుంది. ఇలా జరిగిన సంఘటనలు విడాకుల వరకు దారి తీసినవి ఉన్నాయి తెలుసా రాజు గారు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది భర్తలు కాళ్ళు పట్టుకుంటారు అంటే ఇక్కడ ఏదో వాళ్ళు తప్పు చేశారనో లేకపోతే భార్యకి అణిగిమణిగి ఉండాలనో కాదు, భార్యని నమ్మించి మోసం చేశామని కాంప్రమైజింగ్, అవును, ఒక అండర్స్టాండింగ్ కోసం వాళ్ళని సర్ది చెప్పుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఈగో రాయిళ్ళు ఉంటారు. వాడు నయా పైసా పనికిరాడు, కానీ భార్య అనేటటువంటి వస్తువును చూడంగానే చాలా చులకన. అది ఎందుకు ఇలా చేసావు, ఇంటి ఎప్పుడైనా సరే పవిత్రంగా చూసుకునేటటువంటి ఇంటినండి పేకాట క్లబ్లు నన్ను తాగుబోతూ సిట్టింగ్లో పెట్టేస్తే ఆ భార్య ఇంటి ఇల్లాలు మనసు ఎట్లా ఉంటుంది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమంది కనీసం ఒక 10-25 మంది ఆ పక్కలకి తొక్కుతూ ఉంటారన్నమాట ఆ బెడ్. అది రోజు ఏ రోజుగా ఆ రోజు చక్కగా నీట్గా ఇల్లు పెట్టుకునేటటువంటి భార్య ఉందని అనుకుందామండి. ఎలాంటి మనసు, ఎందుకు ఇలా చేసావు, నా ఇష్టం, నేను మగాడినే, నా ఇష్టమే, నేను చేస్తానే. అక్కడి నుంచి మొదలైతే అది ఎక్కడికెక్కడికో పోయి అప్పుడు దాకా అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యము దాని దుంపదగా ఇన్ని తప్పులు ఇన్ని దుర్మార్గాలు వీళ్ళ జీవితంలో చేశారా అని అప్పటికప్పుడు కొన్ని లక్షల కోట్లు బయటపడిపోయిన తర్వాత ఇంత దరిద్రమైన కాపురం నేను చేశానని మొగుడు ఫీల్ అవుతాడు. ఇంత దరిద్రులతోటి నేను ఇన్నాళ్ళు ఉన్నానని ఈవిడ ఫీల్ అయ్యేంత మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళ మధ్య ఏర్పడి కాపురాలు విడాకులు తీసుకున్నవి ఉన్నాయి, విడాకుల దాకా వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే నా దగ్గర కొత్త కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో నాగరాజు గారు, భార్య ఊరెళ్తే రెస్ట్ తీసుకో, ఎవడొద్దండో, అర్థమైందండి. కాకపోతే ఏంటి అనంటే అవమానించే చర్యలు చెయ్యొద్దు. ఏదైనా బయట అవమానించే చర్యలు చేయరు. అదే మీకు రిలాక్సేషన్ కావాలనుకుంటున్నారు, మీ శరీరానికో మీ మనసుకో లేకపోతే మీ జీవితానికో మీరున్న బిజీ లైఫ్కో, ఏ భార్యతో రిలాక్సేషన్ ఉండదా? లేదు. భార్య లేకుండానే ఎవరికైనా ఒంటరిగా అలా వెళ్ళాలని అనిపిస్తుంది, అలా ఉండాలని అనిపిస్తుంది, ఉండండి. కానీ ఒక మాట చెప్పండి, ఏమైనా ఫ్రెండ్స్ని పిలుచుకుంటున్నాను ఇంటికి చెప్పండి, షీ కెన్ యాక్సెప్ట్ దట్. ఏమయ్యా ఇంట్లో పెట్టమాగే ఎవరింటోనన్నా పెట్టుకొని సావు అంటది, అయిపోయింది కదా. అయిపోయింది. లేదు ఇల్లు పెట్టుకుంటున్నావా, నేను వచ్చేసరికి పొద్దు శుభ్రంగా నీట్గా సర్ది పెట్టండి, మళ్ళీ మర్యాదగా ఉండదు నేను వస్తే అంట. చెయ్యి, కాదని ఎవరన్నారు? భార్య లేనప్పుడు నువ్వు ఒక స్వరూపాన్ని చూపిస్తావు చూసావా, అది ఇక్కడ గుచ్చుకుంటుంది నాగరాజు గారు. అవమానం కింద ఫీల్ అవుతారు తెలుసా మీకు. రోజు నీ భార్య నీతో ఏదో, నువ్వెప్పుడు ఆమెకి టైం ఇవ్వవు. 7:30 అవ్వగానే నువ్వు బయటికి పోతావు, రాత్రి 10:30కు వస్తావు. నీతో పాటు తను కూడా వర్కింగ్ ఉమెన్ అనుకోండి, అలసిపోయి ఉంటుంది, నీతో మాట్లాడాలి అని అంటే అవకాశం ఇవ్వవు. నువ్వేదో జీవితంలో నువ్వొక్కడవే భార్యను భరిస్తున్నాడు లెక్క నువ్వు ఇచ్చేటటువంటి బిల్డప్లు ఏవైతే ఉంటాయో ఆ బిల్డప్లన్నిటినీ ఆవిడ సానుకూలంగా తీసుకొని తను వాటిని చాలా పాజిటివ్గా తీసుకొని నిజమేనేమోనని ఒక నమ్మకంతో నిన్ను వదిలేస్తే, ఒక్కసారి తను లేని టైంలో నీ యొక్క వ్యవహారాల్ని నీ నిజస్వరూపాన్ని నువ్వు బయట పెట్టావనుకో, అది ఆవిడకి అవమానించేటటువంటి పరిస్థితుల కింద నువ్వు చేయొద్దు. నీ రిలాక్సేషన్ నువ్వు ఓపెన్గా చెప్పి, ఆ అంటే ఓపెన్గా చెప్పొచ్చా, గర్ల్ ఫ్రెండ్ని తీసుకెళ్ళొచ్చారంటే చెప్పులు దిగుతాయి, అర్థమైందా? ఆవిడ కూడా బాయ్ ఫ్రెండ్ని తీసుకెళ్తుంది, ఊరుకుంటావా నువ్వు? చెప్పు, నీకో న్యాయం ఆవిడకో న్యాయమా? కాదు కదా. భార్యాభర్తలు అంటే ఇద్దరు చెరిసగం అండి. దేంట్లోనైనా నీకు అహం ఉన్నప్పుడు ఆవిడకి ఉంటుంది, నీకు ప్రేమ ఉన్నప్పుడు ఆవిడకి ఉండాలి, నీలో ప్రేమ ఉన్నప్పుడు ఆవిడ చూపిస్తుంది. ఈ విధంగా ఏది ఉన్నా సగం ఉంటుంది అనేది మర్చిపోవద్దు. 100%లో 50 నువ్వైతే 50 ఆవిడ. కాబట్టి ఈ 50ని గాయపరచకుండా నువ్వు చూడు. భార్యలకు కూడా చెప్తున్నాను. అదే అవతల వాడు నా ఇష్టము అని అన్నాడు అనుకోండి, యువతల నా ఇష్టం అని వీళ్ళు మొదలు పెడితే భరించగలరా, తట్టుకోగలరా? కాబట్టి 50-50. నీలో అహం ఉంటే ఈమెలో ఉంటుందని మర్చిపోవద్దు.
నీలో ప్రేమ ఉంటే ఈమెలో కూడా ఉంటుందని మర్చిపోవద్దు. నీలో ఏదన్నా ఉంది అని అంటే అది కూడా మర్చిపోవద్దు. సగం సగం ఉంటాయి కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈక్వల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పెళ్ళాం ఊరెళ్ళినా నువ్వు ఎలా ఉండాలో భార్య అక్కడ చెప్పగలగాలి. ఎస్, నువ్వు ఇంట్లో ఉన్న నీ భార్య అక్కడికి వెళ్ళినా నీ భార్య ఏం చేస్తుందో నువ్వు ఇక్కడ చెప్పగలిగి ఉండాలి. ఎవరికైనా వ్యక్తిగత జీవితం ఉంటుంది నాగరాజు గారు, ఉండదని కాదు, కానీ ఆ వ్యక్తిగత జీవితం నీ జీవిత భాగస్వామిని అవమానించే రీతిలో మాత్రం నువ్వు పెట్టుకోవద్దు. అదొక్కటే నేను చెప్తాను. కాబట్టి మళ్ళా ఊరెళ్ళినా కూడా మంచిదే. ఎప్పుడైతే ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉంటుందో, అండర్స్టాండింగ్ ఉంటుందో, షేరింగ్ ఉంటుందో, అక్కడ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే నాగరాజు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియ చౌదరి గారు. థ్యాంక్ యూ. వీడియోస్ చూసిన తర్వాత కొంతమంది ఒక రిలాక్సేషన్ కావాలని, ఇప్పుడు మోటివేట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు ఓకే మేము మార్చుకుంటే బాగుంటుంది అనుకునేటువంటి వాళ్ళు, లేదు ఇది మారదేమో ఇంకొక సైడ్ ట్రై చేద్దాం అనుకుని మెడిటేషన్ క్లాసెస్కి ఎక్కువగా అటెండ్ అయ్యేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక్కటి ఇక్కడ చెప్తాను, నువ్వేం అడుగుతున్నావు నాకు అర్థమైందిలే, కానీ సుదీర్ఘంగా ఎందుకు కానీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు. ఎప్పుడైనా నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాడిని మార్చేస్తామని మెడిటేషన్కి రావద్దండి. మెడిటేషన్ మీలో మార్పుని తీసుకొస్తుంది. ఆ మార్పు కోసం జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. మెడిటేషను మీలో మార్పుని తీసుకొస్తుంది. అంటే ఎదుటి వాళ్ళ మూర్ఖత్వాన్ని తట్టుకొని వాళ్ళని ఎలా దారిలో పెట్టుకోవాలా అనేటటువంటి ఒక మనస్తత్వాన్ని మీకు ఇవ్వగలుగుతుంది. నంబర్ 1. రెండోది, మీరు కరెక్ట్గా ఎలా జీవన విధానంలో ఉండాలి, ఎంతవరకు వాళ్ళని తీసుకోవాలి, ఆ సెంటిమెంటుని, ఆ సెంటు ఎంతవరకు, మరీ ఘాటైనటువంటి సెంటును మనం శరీరము ముక్కు కూడా భరించలేదు కాబట్టి ఏ సాంద్రతలో ఆ సెంటును పూసుకోవాలి, మెంటల్గా ఆ సెంటును ఎలా ఎంతవరకు ఏ సాంద్రతలో పూసుకోవాలనేది మెడిటేషన్ నేర్పిస్తుంది. ముందు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది, మిమ్మల్ని మెంటల్గా సిద్ధం చేస్తుంది. ఏది ఎంతవరకు తీసుకోవాలి, ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి, దేన్ని అధిగమించాలి, ఎక్కడ తగ్గి ఉండాలి, ఎక్కడ నెగ్గటానికి ప్రయత్నించాలి అనేటటువంటి జ్ఞానము విచక్షణ ఇస్తుంది. సో అది వస్తే చాలు నాగరాజు గారు, జీవితాన్ని ఈత నేర్పిస్తుంది. ఈత నేర్చుకోనుండో నువ్వు దాటేస్తావు నది. మునిగేటోడు కోసం ఎందుకు నువ్వు చెయ్యిచ్చి, నీకే రాదు ఈత, మునిగేటోడు కోసం నువ్వు చెయ్యిస్తున్నావు, ఆడు మునిగే నిన్ను ముంచే. అర్థమైందా? ప్రవాహంలో ఎదురీతకి వెళ్తున్నారు మీరు, కాదమ్మా వాళ్ళు చూసుకొని ఎంత సునాయాసంగా వెళ్ళొచ్చు, ఇటు ఎదురీత కాదు నువ్వు ఇలా పో అనేటటువంటి ఆ యొక్క సునాయాసమైనటువంటి మార్గాల్ని ఎత్తుక్కునేటటువంటి విచక్షణని, జ్ఞానాన్ని మెడిటేషన్ మీకు ఇస్తుంది. ఎస్, బట్ అది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండూ అడుగుతున్నారు చాలామంది. అండ్ మెడిటేషన్ సెంటర్కి వద్దామని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు బంజారా హిల్స్. చాలా మంది డైరెక్ట్ క్లాసులు అడుగుతున్నారు. అదే దానికోసం డైరెక్ట్ క్లాసులు అడుగుతున్నారు. నేను ఆన్లైన్ సెషన్ అయితే రెగ్యులర్గా జరుగుతుంది. ఎస్, ఆన్లైన్ సెషన్ ఇంకా అది మారేది లేదండి. ఎవ్రీ మంత్ 1st to 7th ఖచ్చితంగా ఉంటుంది. మధ్యలో పౌర్ణమి రోజులు ఎప్పుడు డేట్స్ వస్తాయో అవి అయిపోయిన తర్వాత నేను ఒక 4-5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ కంపల్సరీగా క్లాసెస్ ఉంటాయి అర్థం. అది కన్ఫర్మ్. అది మీరు స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేస్తే వాళ్ళు సిబ్బంది చెప్తారు లాస్ట్ వీక్ డేట్స్ ఎప్పుడు అనేది. బట్ ఎవ్రీ మంత్ 1st to 7th కన్ఫర్మ్ డేటు. పౌర్ణమి క్లాసులో ఎప్పుడు పౌర్ణమి ఉంటుందో ముందు రోజు, పౌర్ణమి రోజు, తర్వాత రోజు ఖచ్చితంగా అవి మాత్రము క్లాసెస్ బయట ప్రకృతిలో, బయట ఒక ఎనర్జెటిక్ ప్లేసెస్లో ఆ 3 రోజుల క్లాసులు. అలాగే అంతలా మూర్ఘత్వంగా భార్యల్ని పట్టుకొని వేలాడి భార్యల్ని హింసిస్తూ తాము కూడా జీవితంలో మాధుర్యాన్ని అనుభవించలేక అదే జీవితం అని ఫాల్స్ థింకింగ్లో ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఇలాంటి క్లాసెస్ బాగా పనికొస్తాయి. వెరీ గుడ్. అయితే కొంతమంది స్కూల్స్, కాలేజెస్ కూడా అడుగుతూ ఉన్నారు సెషన్స్ కావాలని. ముఖ్యంగా లేడీస్ కాలేజెస్ ఏవైతే ఉంటాయి, మహిళలకు సంబంధించిన కాలేజెస్లో టీనేజ్ పిల్లలకు కూడా కావాలనుకుంటున్నారు క్లాసెస్. అటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి? నాగరాజ్ గారు, 2 విషయాలు. ఒకటి, మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ మా సిబ్బంది స్పందించలేదు అని అంటే ఒక మెసేజ్ పెట్టండి దయచేసి. మెసేజ్ పెడితే మెసేజ్ జస్ట్ మీరు ఫోన్ నెంబర్ ఏదో పెట్టేసి కాదండి, మీరు కాలేజ్ అయితే కాలేజ్ డీటెయిల్స్, మీరు ఎవరైతే ఫోన్ చేస్తున్నారో వాళ్ళ వివరాలు పెడితే మేము తొందరగా రెస్పాండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మాకు నంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి. అంటే వేరే వాళ్ళు ఊరికినే మాట్లాడదామని కూడా పెట్టేస్తున్నారు, అట్లా కాదు. వివరంగా పెట్టండి దేనికోసం మీరు కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారు అనేటటువంటి ఇష్యూని కూడా మీరు మెన్షన్ చేస్తే ఇమ్మీడియట్గా మా వాళ్ళు మిమ్మల్ని లైన్లోకి తీసుకోవడం జరుగుతుంది. కాంటాక్ట్ చేయాలి, మాట్లాడాలి అనుకుంటే యూ కెన్ కమ్, నేను టైం ఇస్తాను, మా ఆఫీస్కి వచ్చి నన్ను కన్సల్ట్ చేసి ఆ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో మాట్లాడచ్చు. షూర్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వన్ సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ కానివ్వండి, లేదు అని అంటే స్కూల్స్, కాలేజెస్ అండ్ బయట చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి. సో అటువంటి వాటిల్లో కూడా హ్యూమన్ రిలేషన్షిప్ మీద కానివ్వండి, అండ్ దాంతోపాటు కార్పొరేట్ ఆఫీసులో ఎంప్లాయీ మైండ్ సెట్ మీద కానివ్వండి, ప్రియా చౌదరి గారి సెషన్స్ కనుక మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టినా పర్లేదు, ఫాలో అయ్యి ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటిది ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటున్నాము దాన్ని వీడియో రూపంలోనే తెలియజేయండి అనుకునేటువంటి వాళ్ళు, లేదు అనుకుంటే ఇందాక నేను చెప్పిన విధంగా అపాయింట్మెంట్ కానివ్వండి, వన్ సెషన్స్ కానివ్వండి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కానివ్వండి, మెడిటేషన్ క్లాసెస్ కానివ్వండి, కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా అప్డేట్ కోసం అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టిన మిస్టర్ నాగ్ అఫీషియల్కి ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రియా చౌదరి గారి సిబ్బందికి చెప్పడం జరుగుతుంది. సో ఆ విధంగా అయినా సరే మీరు కనెక్ట్ అవ్వచ్చు. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.